హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ బిఆర్. వెల్కమ్ టు మిస్టర్ బిఆర్ టెక్ టాక్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి బ్రాండెడ్ కంటెంట్. ఇన్స్టాగ్రామ్లో మనందరికీ మౌంటేషన్ అయితే అయిందబ్బా. అందరికీ కామన్గా ఉండేది ఏమన్నా ఉంది అంటే అది బ్రాండెడ్ కంటెంట్. అసలు ఈ బ్రాండెడ్ కంటెంట్ అంటే ఏంటి, అసలు దీనివల్ల మాకేమన్నా ఉపయోగం ఉందా లేదా అనేసి మన సబ్స్క్రైబర్స్కి చాలా పెద్ద డౌట్ అయితే ఉంది. ఈరోజు ఈ వీడియోలో అది మీకు క్లారిటీ అయితే తెచ్చేస్తాను. ఈ బ్రాండెడ్ కంటెంట్ వల్ల మనకు అసలు ₹1 కూడా రాదు. ఇది మీకు క్లియర్గా చెప్తాను. ఈ బ్రాండెడ్ కంటెంట్ వల్ల మనకు ₹1 కూడా రాదనమాట. కానీ ఈ బ్రాండెడ్ కంటెంట్ అనేది ఎలా యూజ్ అవుతుంది అంటే, ఇప్పుడు నేనున్నాను, నాకంటూ ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది, నాకంటూ ఫాలోవర్స్ అనే వాళ్ళు అయితే ఉన్నారు. నీకు ఒక కంపెనీ ఉంది, నువ్వు ఒక బ్రాండ్, ఒక కంపెనీ, ఒక బ్రాండ్ నువ్వు. లైక్ ఇప్పుడు నేను నీతో కొలాబరేట్ అనేది అయితే అవుతానమాట. ఇప్పుడు నేను నీతో కొలాబరేట్ అయినాను, ఏమి డబ్బులు తీసుకొని. నువ్వు నాకు డబ్బులు ఇచ్చి నాకు ఆడ ఒక పోస్ట్, ఒక వీడియోనో, ఒక ఏదో చేపిస్తావు. కానీ ఇప్పుడు నేనేం చేస్తాను, ఈ బ్రాండెడ్ కంటెంట్ ఆప్షన్ వల్ల నా పోస్ట్ కాడ నేను అక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తాను అనమాట. స్పాన్సర్డ్, ఇది స్పాన్సర్డ్, నేను వాని కాడ డబ్బులు తీసుకొని నేను ఈ పోస్ట్ పెడతాను. అంటే నీ ఫాలోవర్స్కి నువ్వు ఒక లాయల్టీ అనేది అయితే చూపిస్తూ ఉంటావు. అంటే నమ్మకండి అనేసి ఇండైరెక్ట్గా చెప్తే ఇది నేను డబ్బులు తీసుకొని చేస్తూ ఉంటుంది, ఏదో నా రివ్యూ, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే కాదు అనేసి నీ ఫాలోవర్స్కి నీకు ఒక బాండ్, లైక్ ఒక బాండ్, ఒక లాయల్టీ ఉండేదానికి ఈ బ్రాండెడ్ కంటెంట్ అయితే యూజ్ అవుతుంది అనమాట. ఇది మీరు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు, స్టోరీలో కానీ, రీల్స్లో కానీ, పోస్ట్లో కానీ, ఎక్కడైనా కానీ బ్రాండెడ్ కంటెంట్, లైక్ మీరు ఏ బ్రాండ్తో కొలాబరేట్ అవుతున్నారో మీరు ఆ పోస్ట్ అప్లోడ్ చేసేటప్పుడు ఆ బ్రాండెడ్ కంటెంట్ అనే ఆప్షన్ అయితే అందరికీ కనిపిస్తుంది, ఎవరికైతే మానిటైజేషన్ అయ్యింటే. సో అక్కడ క్లిక్ చేసి ఈ బ్రాండ్ని ట్యాగ్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఆ బ్రాండ్తో మనం లింక్ అయినాము, ఇట్లా మనం ఒక స్పాన్సర్ చేస్తున్నాము అనేసి మన ఫాలోవర్స్కి అండ్ పబ్లిక్, లైక్ ఇంకొక బ్రాండ్తో కొలాబరేట్ అయ్యి అఫీషియల్లీ నువ్వు ఒక స్పాన్సర్షిప్ అయితే చేస్తున్నావు అనేసి పబ్లిక్గా అయితే చూపించుకోవచ్చు అనమాట. అంతే, దీనికి మించి మనకి బ్రాండెడ్ కంటెంట్ అనేది పెద్దగా అయితే యూజ్ అవ్వదు యాజ్ ఆఫ్ నౌ. లైక్ మనకుండే ఫాలోవర్స్ బట్టి, లైక్ ఒక 1K 10K లైక్ ఇట్లుంటాయి కదా, ఈ ఫాలోవర్స్కి బ్రాండెడ్ కంటెంట్ అనేది పెద్దగా యూజ్ అవ్వదు అనమాట. మనకి పెద్ద ఉపయోగపడేది అయితే ఫ్యూచర్ అయితే కాదు ఇది. ఒకవేళ మనం ఫ్యూచర్లో ఇంకా 100K 200K 500K లైక్ ఇంత ఇంక్రీజ్ అయితే మాత్రం డెఫినెట్గా లైక్ మీరు మీ ఫాలోవర్స్తో పబ్లిక్గా రేపొద్దున మీరు ఏదైనా ఒక ప్రమోషన్ చేసింటారు, అది చెడ్డదో ఏదో ఒకటి మీకు డబ్బులు అవసరం, ఏదో ఒక టైంలో మీరు డబ్బులు తీసుకొని ఒక ప్రమోషన్ చేసినారు, నువ్వు ఆ టైంలో ఈ బ్రాండెడ్ కంటెంట్ టూల్ యూజ్ చేసి నువ్వు అక్కడ స్పాన్సర్డ్, లైక్ ఈ బ్రాండ్తో కొలాబరేట్ అయినావు అనేసి పబ్లిక్గా వేసినావు అనుకో, రేపు పొద్దున్న నీ ఫాలోవర్స్లో ఎవరైనా నేను క్వశ్చన్ చేసినా నేను అక్కడ క్లియర్గా మెన్షన్ చేసినాను, లైక్ నేను అక్కడ క్లియర్గా చెప్పేసినాను ఇది స్పాన్సర్డ్ కంటెంట్ అనేసి. సో అప్పుడు నీకంటూ ఒక పాజిటివ్నెస్ అనేది అయితే వస్తుందన్నమాట. ఎప్పుడైతే మనకి ఫాలోవర్స్ అనే వాళ్ళు ఎక్కువ ఉంటే ఆ టైంలో మాత్రం ఇది బాగా, అంటే చాలా బాగా అయితే యూజ్ అవుతుంది గైస్. మనం గ్రో అయ్యే టైంలో అయితే మనకి ఇది పెద్ద యూజ్ అయితే లేదనమాట. ఇది మీకు కంప్లీట్లీ లైక్ ఎప్పుడు ఎలా యూజ్ చేయాలి అనేసి కూడా చెప్పేసినాను. ఇంకా ఒకలాగా కూడా అయితే మీరు యూజ్ చేయొచ్చు. ఏమంటే మనకి ఇప్పుడు మనం ఒక సమ్ టైమ్స్లో లైక్ ఇన్ఫ్లుయెన్సర్ అయినా లేకపోతే ఏదో ఒక కంటెంట్ మేము ఎవరైనా కానీ ఒక టైంలో మనకి డబ్బులు అనేది అవసరపడుతుంది. అప్పుడు కొన్ని ప్రమోషన్స్ చేస్తాం, లైక్ కొంచెం లైక్ అట్లా ఇట్లా కొన్ని ప్రమోషన్స్ చేస్తాం. సో ఆ టైంలో నువ్వు ప్రతిసారి వీడియో చేసి పెట్టలేవు. లైక్ నేను కొన్ని ప్రమోషన్స్, లైక్ కొంచెం డబ్బులు తీసుకొని కొన్ని ప్రమోషన్స్ అనేవి చేస్తాను, సో వీటిని నమ్మకండి, జస్ట్ చూసి వదిలేయండి, ఎక్కడ ఏం చేయకండి అనేసి నువ్వు మంచోడు. ఎక్కడ నువ్వు అది ప్రతి వీడియోలో చెప్పలేవు కదా, చెప్పకూడదు కూడా, అక్కడ మనకు ఒక అగ్రిమెంట్ ఉంటుంది. సో అట్లాంటి టైంలో ఈ బ్రాండెడ్ కంటెంట్ ఆప్షన్, లైక్ నీ పేజ్కి ఇది మానిటైజేషన్ అయ్యింది దానివల్ల నువ్వు అక్కడ క్లియర్గా మెన్షన్ చేసినావు అనుకో, లైక్ ఒక్క ఫాలోవర్ కాకపోయినా ఇంకొక ఫాలోవర్ అన్నా నేను అర్థం చేసుకుంటారనమాట. సో లైక్ ఒక అండర్స్టాండింగ్ అనేది అయితే ఉంటుంది నీకు, నీ ఫాలోవర్స్కి. ఈ అండర్స్టాండింగ్ ఉంటేనే కదా నీకు ఫ్యూచర్లో బాగా హెల్ప్ అయ్యేకి. సో ఇదన్నమాట. మోస్ట్లీ ఏమన్నా మీమ్ పేజెస్ వాళ్ళు ఏమన్నా చూస్తూ ఉన్నా కానీ ఇదైతే యూజ్ చేసుకోండి, ఎందుకంటే మీ బాండ్ అనేది ఎప్పుడు చెడిపోకుండా అయితే ఉంటుంది. ఇంకా మనీ పరంగా ఎత్తుకుంటే మాత్రం దీనివల్ల అయితే మనకి ఎటువంటి ₹1 కూడా రాదన్నమాట. జస్ట్ మనకి మన ఫాలోవర్స్కి ఒక బాండ్, ఇది ప్రమోషన్ కంటెంట్, ఇది నా ఓన్ రివ్యూ, ఇది నా పోస్ట్, ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనేసి లైక్ నువ్వు అఫీషియల్లీ పబ్లిక్గా ఇన్స్టాగ్రామ్ యాప్లో మెన్షన్ చేస్తాం అనమాట. సో అప్పుడు మన బాండ్ అనేది కొంచెం చెడిపోకుండా కొంచెం బాగా అయితే ఉంటుందన్నమాట. దానికి మించి ₹1 కూడా మనకి దీని నుంచి అయితే రాదనమాట. సో ఇదన్నమాట బ్రాండెడ్ కంటెంట్ గురించి అయితే. హోప్ మీకు అంతా లైక్ ఈ బ్రాండెడ్ కంటెంట్ వల్ల అసలు ఏమేమి యూజ్ అండ్ ఫ్యూచర్లో దీన్ని ఎలా వాడాలనేసి కూడా క్లియర్గా ఒకే వీడియోలో చెప్పేసినాను అనుకుంటా. ఇంకా ఏమైనా డౌట్స్ వచ్చినా, ఇంకా వేరే టాపిక్స్ కావాలనుకున్నా కానీ కింద కామెంట్లు అయితే మెన్షన్ చేయండి. డెఫినెట్లీ లైక్ ఇంకొక 10 మందికి యూజ్ అయ్యే కంటెంట్ అయితే పక్కాగా మన ఛానల్ అయితే ఆ వీడియో పడాల్సిందే. సో అందుకు కింద కామెంట్స్లో కొంచెం ఇంటరాక్షన్ అయితే చేయండి. అండ్ ఇంకా మనం మిస్టర్ బిఆర్ టెక్ టాక్స్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి అట్లే పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయి. సో నెక్స్ట్ లేటెస్ట్ వీడియోలన్నీ నువ్వు మిస్ కాకుండా అయితే ఉంటావు. అండ్ సీ యు ఇన్ అవర్ నెక్స్ట్ లేటెస్ట్ వీడియోస్. బై బై అండ్ టేక్ కేర్ ఫ్రెండ్స్.